ఈరోజు హైదరాబాద్లో మరొక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాతో పాటు సహచర శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారు, ప్రధానంగా ఈ జీసీసీ సెంటర్ ప్రమోటర్స్ మరి చైర్మన్గా ఉన్న సుధాకర్ గారు, సహచరులు మహంత్ గారితో పాటు మిత్రులందరూ కూడా 250 మందికి మన ప్రాంత వాసులకు మరి ఉపాధి కలిగించే భాగంలో మేమందరం కూడా పాల్గొంటూ ఉన్నాం. ఒక మంచి ఫెసిలిటీతో కూడుకున్న ఈ జీసీసీ ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించి రాబోయే కాలంలో నూతన టూల్స్ ఏర్పాటు చేసుకోవాలని, ప్రధానంగా ఏఐకి సంబంధించి ఒక ఇంక్యుబేషన్ సెంటర్గా దీన్ని నిలపాలని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏఐకి సంబంధించిన వారికి ఒక ప్రక్కన ఇక్కడ వసతులు కల్పిస్తూ వారికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అన్ని అవసరాలు ఇక్కడ కలిగిస్తూ కొత్త అన్వేషణలకు దారితీసే విధంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే ఒక ఆలోచనను సుధాకర్ గారు వారి మిత్రులు చేస్తూ ఉన్న సందర్భంలో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా మా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి హైదరాబాద్లో ఉన్న గొప్ప మానవ వనరులు, ప్రత్యేకించి సాంకేతిక పరంగా ఉన్న గొప్ప వనరులను ఉపయోగించుకొని ఏఐ రంగంలో మరి మొదటి స్థానంలో ఉండాలని ఆలోచన చేస్తూ ఉంది మా రాష్ట్ర ప్రభుత్వం. ఆ ప్రయత్నంలోనే ముందుకు సాగుతాం. రాబోయే కాలంలోనే దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఏఐ క్యాపిటల్ని ఎక్కడ అంటే హైదరాబాద్లో ఉందని తెలియజేయడానికి మేము ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అదే ఏఐ సిటీ నిర్మాణ కార్యక్రమ భాగంలో మరి ఏఐ సిటీని నిర్మాణం చేయాలని 200 ఎకరాల స్థలాన్ని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసుకున్నాం. అతి త్వరలో దాని శంకుస్థాపన కార్యక్రమం చేసి ప్రధానమైన ఏఐకి సంబంధించిన కంపెనీస్ని ఇక్కడ రావడానికి దోహదపడే విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. I'm Sudhakar Pannam, based out of Hyderabad and native of Visakhapatnam, and have offices in Dallas and Mexico in South Africa. We are a technology company doing quality engineering, digital transformation, artificial intelligence and Salesforce. And we are setting up our global capability center here. This is a 200-seater. And we have expansion plans for another 300 in the same floor. We are focusing mostly on the artificial intelligence suite, and Radhika is our chief delivery officer. She can go more on the artificial intelligence piece. Significant milestone in the history of Syneric for us, because Syneric, its roots trace back to more than a decade. So under Syneric, we also have advanced product engineering companies which are specialized in AI-driven solutions. So Xyrix, Coders, and we have a couple of other service-based organizations. So specifically on the AI, we are poised to focus on building deep human-centered experiences while doing the technological innovation, and our solutions are industry agnostic, and as we call AI is a modern fire right now, right? So that's what we are looking at, engineering the future while focusing on building agentic AI, LLM models, and all that will be helping the enterprises scale their digital landscape.